ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం తిరుమల వెళ్ళలేకపోయినా ఒక్కసారి ఇక్కడికి వస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అదేనండి మన కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఇటీవల నేను ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించాను. ఈరోజు ఈ వీడియోలో వాడపల్లి వెంకన్న ఆలయ విశేషాలు, ఇక్కడి ప్రదక్షిణల మహిమ మరియు మీరు ఎలా చేరుకోవాలో క్లియర్గా చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంకు సుమారు 11 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ఉంటుంది. రావులపాలెం లేదా రాజోలు నుండి బస్సులు, ఆటోలు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటాయి. కోనసీమ అనగానే గుర్తొచ్చే పచ్చని కొబ్బరి తోటలు, పచ్చని గోదావరి గాలి మధ్య సాగే ఈ ప్రయాణం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఇక్కడ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే, స్వామివారు మూల విరాట్ పూర్తిగా చందనపు చెక్కతో శాండిల్వుడ్ చెక్కబడింది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ విగ్రహం గోదావరి నదిలో కొట్టుకుంటూ రాగా ఇక్కడ భక్తులు దాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. స్వామివారి దర్శనం అయ్యాక ఇక్కడ వచ్చే లడ్డూ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆలయంలో భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ స్వామివారు అన్నప్రసాదం తింటే కలిగే తృప్తే వేరు. భోజనం ముగించుకొని ఆలయానికి కొద్దిగా దూరంలో ఉన్న గోదావరి నది ఒడ్డుకు వెళ్తే అక్కడ వచ్చే చల్లని గాలికి రోజంతా పడ్డ అలసట అంతా మాయమైపోతుంది. ఓం నమో వెంకటేశాయ. మీ మనసులో ఎప్పటి నుంచో నెరవేరని కోరిక ఉందా? ఎంత ప్రయత్నించినా పనులు అవ్వడం లేదా? అయితే మీరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకన్న ఆలయం. ఇక్కడ వెలసిన స్వామివారిని 7 వారాల వెంకన్న అంటారు. కేవలం 7 శనివారాలు వారానికి 7 ప్రదక్షిణలు చేస్తే చాలు ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇటీవల నేను ఈ మహిమాన్వితమైన ఆలయానికి వెళ్ళాను. అసలు ఈ ప్రదక్షిణల వ్రతం ఎలా చేయాలి, నియమాలు ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రావులపాలెం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజున ఇక్కడ భక్తుల రద్దీ ఊహించని విధంగా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకే ఆలయం తలుపులు తెరుస్తారు. ఎక్కడ చూసినా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు. ఆలయ మండపంపై భాగంలో మనకు గోవిందనామాలు కనిపిస్తాయి. వాటిని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఇక అసలు విషయానికి వస్తే, ఈ 7 వారాల వ్రతం ఎలా చేయాలి? మీ మనసులో ఒక కోరికను బలంగా అనుకుని మొదటి శనివారం ఈ క్షేత్రానికి రావాలి. ప్రతి శనివారం ఆలయం చుట్టూ ఖచ్చితంగా 7 ప్రదక్షిణలు చేయాలి. చాలామంది ప్రదక్షిణలు లెక్క పెట్టుకోవడానికి చిల్లర నాణాలను, కాయిన్స్ వాడుతుంటారు. ఒక రౌండ్ అవ్వగానే ఒక కాయిన్ పక్కన పెడతారు. ఇలా వరుసగా 7 శనివారాల నియమం నిష్ఠలతో 7 ప్రదక్షిణలు పూర్తి చేయాలి. ఒకవేళ ఏదైనా వారం కుదరకపోతే మరుసటి వారం నుండి మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు. ఇలా సక్సెస్ఫుల్గా 7 శనివారాలు 7 ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత 7వ వారం స్వామివారికి కృతజ్ఞతగా అభిషేకం లేదా ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులలో చాలామంది ఉద్యోగం రావడం, పెళ్ళిళ్ళు కుదరడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం లాంటి అద్భుతాలు జరిగాయని చెప్తుంటే మనకు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అందుకే ఈ స్వామివారిని అంత పవర్ఫుల్ దేవుడిగా నమ్ముతారు. మీరు కూడా ఈ వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్. శనివారం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయమే రావడం మంచిది. ప్రదక్షిణలు పూర్తి చేశాక స్వామివారి దివ్య దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత ఆలయంలో వచ్చే రుచికరమైన ఉచిత అన్న ప్రసాదాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఆ ప్రసాదం తింటే మనసుకు ఫ్రెండ్స్, ఇది వాడపల్లి వెంకన్న 7 వారాల ప్రదక్షిణల మహిమ. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ 7 వారాలు మొక్కును పూర్తి చేశారా? మీ కోరిక నెరవేరిందా? మీ ఎక్స్పీరియన్స్ ఈ కింద కామెంట్లో చేసి మన సబ్స్క్రైబర్ను పంచుకోండి. ఈ పవిత్రమైన వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. పచ్చని కొబ్బరి తోటలు,
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే గోదావరి నది ఒడ్డున కొలువైన దివ్యక్షేత్రం కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నంత అనుభూతిని కలిగించే ఈ పుణ్యక్షేత్రం వెనుక ఎంతో అద్భుతమైన స్థల పురాణం దాగుంది. అసలు వాడపల్లి వెంకన్న చరిత్ర ఏంటి, ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు తెలుసుకుందాం పదండి. పురాణాల ప్రకారం ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైన తరుణంలో భూమిపై పాపాలు అక్రమాలు ఎక్కువయ్యాయి. దీంతో కలవరపడిన సనకన సందాంది మహర్షులు నారద మహర్షితో కలిసి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. కలియుగంలో భక్తులను రక్షించడానికి తాను భూలోకంలో స్వయంభూగా వెలుస్తానని నారాయణుడు వారికి అభయమిచ్చాడు. పూర్వం నౌకాపురిగా పిలువబడిన ఈ వాడపల్లి ప్రాంతంలో గోదావరి వరదలకు ఒకనాడు ఆలయం మునిగిపోయింది. కాలక్రమేణా గౌతమీ నది ప్రవాహంలో ఒక అద్భుతమైన చందనపు చెక్క పెట్టె అనగా పీఠిక కొట్టుకు రావడం స్థానికులు గమనించారు. దాన్ని ఒడ్డుకు చేర్చాలని చూస్తే అది మాయమయ్యేది. ఆ తర్వాత స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో సాక్షాత్కరించి తన ఆచూకీ తెలిపిన ఇక్కడ వెలసిన మూలవిరాట్ విగ్రహం సాధారణ రాయి కాదు, స్వచ్ఛమైన ఎర్ర చందనం ముద్దుతో రూపుదిద్దుకున్న నిలువెత్తు దివ్య రూపం. దేశంలోనే ఇలాంటి అరుదైన విగ్రహం ఇక్కడ మాత్రమే ఉంది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల నమ్మకం ఏమిటంటే మనసులో ఏ కోరిక కోరుకున్నా స్వామివారు వెంటనే తీరుస్తారని ప్రతీతి. ముఖ్యంగా వరుసగా 7 శనివారాలు వచ్చి స్వామివారిని దర్శించుకుని 7 ప్రదక్షిణలు చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరిగే స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి. మీరు కూడా ఎప్పుడైనా కోనసీమ వైపు వెళ్తే ఈ కోనసీమ వెంకన్నను దర్శించుకొని తరించండి. ఇక తరువాత ఆకివీడు నుండి కోనసీమ తిరుపతికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలా వెళ్ళాలో ఈరోజు చూద్దాం. దీనికోసం మనకు 2 ప్రధానమైన దారులు ఉన్నాయి. మొదటిది అత్యంత వేగమైన రూట్ ఆకివీడు నుండి గణపవరం, తాడేపల్లిగూడెం మీదుగా సిద్ధాంతం వంతెన దాటి వాడపల్లి చేరుకోవడం. ఇది జాతీయ రహదారి NH216A ద్వారా సాగుతుంది. ఈ ప్రయాణం దూరం దాదాపు 88 కిలోమీటర్లు. కారు లేదా బైక్ మీద వెళ్ళే 2 గంటల 15 నిమిషాలు పడుతుంది. ఇక రెండో దారి ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి బాగుంటుంది. ఆకివీడు నుండి భీమవరం, పాలకొల్లు, రావులపాలెం మీదుగా వాడపల్లి వెళ్ళవచ్చు. ఇది కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే ఆకివీడు నుండి తణుకు లేదా రావులపాలెం చేరి అక్కడి నుండి లోకల్ బస్సులు లేదా ఆటోల్లో ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? శనివారం వచ్చేస్తోంది. మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే వెంటనే మన వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కలియుగ వైకుంఠుడైన ఆ వెంకటేశ్వరుడే భక్తుల కోసం స్వయంగా నడిచి వచ్చి ఒక పచ్చని గ్రామంలో వెలిశాడు అంటే నమ్ముతారా? కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోనసీమ తిరుపతిగా పిలువబడే వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్ర విశేషాలు. ఇక్కడ లడ్డిచ్చే లడ్డు అన్నప్రసాద వైభవం ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. కలియుగ ప్రత్యక్ష దైవమని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి ఉన్న అత్యంత ప్రత్యేకమైన పూజా విధానం ఏంటంటే 7 శనివారాలను వరుసగా 7 శనివారాలు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పెళ్లి కాని వారికి వివాహం జరగడం, ఉద్యోగాలు రావడం, వ్యాపారాలు లాభాలు రావడం, ఇలా ఎన్నో మహిమలు ఇక్కడ నిత్యం జరుగుతుంటాయి. అందుకే శనివారం వచ్చిందంటే చాలు వేలాది మంది భక్తులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతుంది. స్వామివారి దర్శనం తర్వాత మనకు గుర్తొచ్చే ప్రసాదం వాడపల్లి ఆలయంలో అందించే లడ్డూ ప్రసాదం. రుచి చూస్తే సాక్షాత్తు తిరుమల శ్రీవారి లడ్డూనే తింటున్న అనుభూతి కలుగుతుంది. నాణ్యమైన నెయ్యి,
జీడిపప్పు, యాలకులతో ఎంతో భక్తితో ఈ లడ్డూను తయారు చేస్తారు. ఇక ఇక్కడి అన్నప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్య అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆలయానికి వచ్చే ఏ ఒక్క భక్తుడు ఆకలితో వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఎంతో శుచిగా, రుచికరంగా, మర్యాదపూర్వకంగా భోజన ప్రసాదాన్ని వడ్డిస్తారు. ఈ అన్నప్రసాదం స్వీకరిస్తే మనస్సు, తనువు కూడా పులకించిపోతాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. సుప్రసిద్ధ ఆంధ్ర స్వీట్ ఆత్రేయపురం పూతరేకులు పుట్టిన ఊరు కూడా ఇదే. కాబట్టి స్వామివారి దర్శనానికి వెళ్ళిన వారు పూతరేకులను రుచి చూడకుండా అస్సలు మర్చిపోరు. ఇక ఆలయ సమయాల విషయానికి వస్తే సాధారణంగా రోజుల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. కానీ ప్రత్యేక రోజైన శనివారం మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులకు నిరంతరాయంగా రాత్రి 8 గంటల వరకు దర్శనాలు కల్పిస్తారు. వచ్చి స్వామిని దర్శించుకుంటే తిరుమల వెళ్ళినంత పవిత్ర ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ ధ్వజస్తంభం, స్వామివారి కళ్యాణోత్సవాలు, ప్రతి శనివారం జరిగే అన్నదానం అచ్చం తిరుమల వైభవాన్ని తలపిస్తాయి.